మేము బీఆర్ఎస్ పార్టీ సేకరించిన సమాచారాన్ని మేము ముందుస్తున్నాం కాబట్టి దయచేసి మొన్న 3 రోజుల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో కొండందవి ఎలకన పడతా అనుకొని కొండందవి చీమను కూడా పట్టకుండా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత చేసినాము అంత చేసినాము అంటే దాని తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారే అసెంబ్లీ పెట్టిర్రు అని మేము ఏమనుకుంటాము, వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా, ఇమ్మీడియట్ అసెంబ్లీలో ఒక బిల్లు పెడతారు కావచ్చు, ఆ బిల్లు ద్వారా మన చర్చ జరుగుతుంది కావచ్చు, దాని తర్వాత అమెండ్మెంట్ చేసుకొని బీసీలకు ఒక న్యాయం చేస్తాను అనుకున్నాం. కానీ గదే స్టేట్మెంట్ తీసుకొని వచ్చి చావుకవర్ చల్లయ్యమంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈరోజు నేను ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలనే మోసం చేయడం కాదు, అసెంబ్లీనే మొత్తం మోసం చేసారు. ఒక్కసారి గమనించండి దయచేసి. దీనికి అంకురార్పణ మొదలుపెట్టింది కేసీఆర్ గారు. ఆనాడు ఎన్టీ రామారావు బీసీల పట్ల ఎంత ప్రేమ ఇచ్చారో అంతకు రెట్టింపుగా మాకు కేసీఆర్ గారు ఈ బీసీల అభ్యున్నతి ఉండాలి, సగానికి పైగా ఉన్న బీసీలు సగానికి పైగా ఉన్న జనాభాకు మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో 16/11/2021 నవంబర్ 11, 2021 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిన ఒక కమిషన్ అపాయింట్ చేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. వకలాపురం చైర్మన్గా జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. ఇది జీవో నెంబర్ 9 కేసీఆర్ గారు ఇచ్చింది. వకలాపురం మోహన్ గారు, కృష్ణమోహన్ గారు, ఉపేంద్ర గారు, శుభప్రసాద్ పటేల్ గారు, కిషోర్ గౌడ్ గారు కమిషన్ బీసీ వెల్ఫేర్ ద్వారా ఒక జీవో ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు, ఈ కమిషన్ కులగణన చేయాలి, దాని ద్వారా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాని ద్వారా రిజర్వేషన్ ప్రక్రియ చేద్దామని చెప్పేసి ఆ కమిషన్ జీవో నెంబర్ 9 వల్ల ఇవ్వండి. దయచేసి మీకు మొత్తం కూడా అందరికి పంపిస్తాం. ఈ కమిషన్ సుమారు 3 నెలలు కులగణన చేసి రిపోర్టు ఇవ్వడానికి వచ్చాక అప్పటికే ఎలక్షన్ జరిగినాయి, ప్రభుత్వం మారిపోయింది. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ రోజు ఈ కమిటీ మొత్తం కూడా 29 జనవరి 2024 జనవరి 29, 24 నాడు ఈ కమిషను ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3 రాష్ట్రాలు తిరిగి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి కులగణనకు సంబంధించిన ఈ కమిషన్ ఉన్నది, దీన్ని మీరు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఇస్తే 29 జనవరి 2024 ఏదైతే కేసీఆర్ అపాయింట్ చేసిన కమిషను సబ్మిట్ అనే ప్రభుత్వం ఇమీడియట్గా ఫిబ్రవరి 4, 2024 ఫిబ్రవరి 4, 2024 నాడు క్యాబినెట్ ఏర్పాటు చేసింది. ఆ క్యాబినెట్లో తీర్మానం కూడా చేసింది. దయచేసి ఆన్ రికార్డ్ ఐమ్ టెల్లింగ్. చేసి వెంటనే కేసీఆర్ గారు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, ఇట్లా కులగణన చేయమని చెప్పిన క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని వెంటనే 16 ఫిబ్రవరి 2024 అంటే కేవలం 12 రోజుల లోపల అసెంబ్లీ ఏర్పాటు చేసింది సేమ్ కులగణన కోసం.